హాయ్ అండి. ఏంటమ్మా వచ్చేసావా? ఈరోజు ఏం చెప్పడానికి వచ్చేసావేంటి అని అనుకుంటున్నారా? ఈరోజైతే బోటి పులుసండి. ఏంటి బోటి పులుసా? అవునండి. నా స్టైల్‌లో బోటి పులుసు ఎలాగో చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని, ఒక మందమైన కళాయి పెట్టుకొని, దాంట్లోనే 2 గ్లాసులు ఆయిల్ వేసుకోండి. నాన్ వెజ్ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని అటు ఇటు కలుపుకొని బాగా మగ్గనివ్వండి. దాంట్లోనే కొద్దిగా పసుపు, అలాగే మీ టేస్ట్‌కి తగినంత ఉప్పును కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఒక 2-3 నిమిషాలు బాగా కలుపుకున్న తరువాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోండి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. నూనంతా పైకి తేలే వరకు మగ్గిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలను కూడా వేసుకోండి. బెండకాయలు ఉంటే బెండకాయలైనా వేసుకోండి, ఇంకా బాగుంటుంది టేస్ట్. అలాగే వంకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఆయిల్ అంతా పైకి తేలే వరకు బాగా మగ్గనివ్వండి. దాంట్లోనే నీట్గా కడిగి పెట్టుకున్న బోటి ముక్కలను కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోండి. కలుపుకుంటూ ఉండండి, మర్చిపోవద్దు. మొత్తం ఈ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు అన్నీ కలిసే వరకు బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వండి. ఒక 5-6 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. దాంట్లోనే మీ టేస్ట్‌కి తగినంత కారం కూడా వేసుకోండి. నేనైతే నాన్ వెజ్ కాబట్టి 3 స్పూన్లు వేసుకుంటున్నానండి. అంత కారం తినలేను అనుకుంటే 2 స్పూన్లు వేసుకోండి, సరిపోతుంది. అలాగే కారం కూడా వేసుకొని ఇప్పుడు మనం చిన్న మంట పెట్టుకోవాలండి. లేకపోతే కారం వేసుకున్నాం కాబట్టి మాడిపోతుంది కింద. అందుకనేసి కొంచెం చిన్న మంట పెట్టుకొని కారం వేసుకొని బాగా కలుపుకొని దాంట్లోనే చింతపండు రసాన్ని కూడా వేసుకోండి. చింతపండు రసం ముక్కంతా ములిగేలా వేసుకోవాలండి. చింతపండు రసం అంతా వేసుకున్న తర్వాత ఒక్కసారి గరిటె పెట్టి 2-3 సార్లు కలుపుకుంటూ ఉండండి. కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. కొంచెం మగ్గింది అన్నప్పుడు మూత తీసుకొని అలాగే కరివేపాకు, కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని దానిపైన వేసుకోండి. వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10-15 నిమిషాలు బాగా బాయిల్ అవ్వనివ్వండి. బాగా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ముందు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ అయిన బోటి పులుసు రెడీ అండి. ఆహా! ఈ వాసనకే నాకు నోరు ఊరిపోతుందనుకోండి. వేడి వేడి అన్నంలోని ఈ బోటి పులుసు వేసుకొని తింటే ఉందండి, అబ్బా స్వర్గమే! అలాగే చూసి వెళ్ళిపోకుండా వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే మరి ఉంటాను. బాయ్.